హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, జబాంగ్ ఇలా చూసుకున్నట్టయితే చాలా ఫేమస్ వెబ్సైట్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో ఇందులో నేను ఎస్పెషల్లీ చెప్పబోయేది మాత్రం అమెజాన్ గురించే. ఓకే, సో టైటిల్ అందుకోసమే అమెజాన్తో డబ్బులు సంపాదించడం ఎలా అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఒక 2 years బ్యాక్ నేను 2 వీడియోస్ చేశాను, దాంతో లింక్ అయి ఉంటుంది. సో వాటికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆ లింక్స్ని చూడండి. చూస్తే మీకు ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది అర్థమవుద్ది, అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అర్థమవుద్ది. సో ఈ వీడియోలో నేను మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించే చెప్పబోతున్నాను. సో అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే అప్పుడు ఆ వీడియో అనేది ఎక్కువ మంది చూడలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. సో చాలామందికి యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, అన్న ఏదైనా డబ్బులు సంపాదించుకునే ఉపాయం ఉంటే చెప్పు అని చెప్పేసి. సో దీని ద్వారా మీరు జెన్యూన్గా డబ్బులు సంపాదించవచ్చు. సో మరి నేను సంపాదిస్తున్నాను అంటే నాకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఓన్లీ డబ్బులు సంపాదించడం మీద మాత్రమే ఫోకస్ చేయకుండా మీ ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మీ ప్రొఫెషనల్ లాగా మర్చుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీకు డబ్బులు వస్తుంటాయి. మీ జాబ్ని ఎంజాయ్ చేసుకుంటూ, లేకపోతే మీ పని మీరు ఎంజాయ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఈ చెప్పబోయే మెథడ్ మీకు ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయినా కానివ్వండి, ఇలా చూసుకున్నట్టయితే ఫేమస్ సైట్స్ ఏదైనా కానివ్వండి, వాళ్ళ వెబ్సైట్లో ఉండే ప్రోడక్ట్స్ని మనం వేరే వాళ్ళకు రిఫర్ చేసినందుకు గాను మనకు కమిషన్ ఇస్తారు. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా పెద్ద యూట్యూబర్స్ చాలా ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటారు దీని ద్వారానే. వాళ్ళకి యూట్యూబ్తో వచ్చే ఇన్కమ్తో పోల్చుకున్నట్టయితే దీని ద్వారా వచ్చే ఇన్కమే బాగుంటుంది. సో నాకు కూడా బాగానే వస్తుంటాయి. సో నేను ఎప్పుడైనా ఏదైనా ఒక మొబైల్ గురించి చెప్పినా, లేకపోతే ఏదైనా DSLR గురించి చెప్పినా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసారా. సో ఆ లింక్ ఇచ్చినప్పుడు ఆ లింక్ ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు క్లిక్ చేసి పర్చేస్ చేస్తే దాని మీద నాకు పర్సెంటేజ్ వస్తుంది అన్నట్టు, నాకనే కాదు ఎవరికైనా. సో అది ప్రోడక్ట్ మీద వేరీ అవుతూ ఉంటుంది. అంటే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయనుకోండి, దాని మీద వేరే పర్సెంటేజ్, మొబైల్స్ ఉన్నాయనుకోండి దాని మీద వేరే పర్సెంటేజ్, బట్టలు ఉన్నాయనుకోండి దాని మీద వేరే పర్సెంటేజ్, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, దీనిలో మీరు డబ్బులు సంపాదించాలంటే 3 విషయాలు. ఒకటి, మీరు హానెస్ట్గా ఉండాలి. నెక్స్ట్, మీకు దీని మీద నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే మీరు కొంచెం తెలివిని ఉపయోగిస్తే ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను. నన్ను కింద కామెంట్స్లో చాలామంది అడుగుతుంటారు, అన్న నువ్వు ఏ కెమెరా వాడుతూ ఉంటావు, లేకపోతే ఏ మైక్ వాడుతూ ఉంటావు, ఏ ల్యాప్టాప్ వాడుతూ ఉంటావు, ఏ లైటింగ్ వాడుతూ ఉంటావు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు కదా. సో అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, నేను వాడే వాటికి సంబంధించిన ఒక వీడియో చేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి మీకు ఆ క్లారిటీ అయినా కానివ్వు, లేకపోతే వాయిస్ క్లారిటీ అయినా కానివ్వు నచ్చి నన్ను అడుగుతూ ఉంటారు కదా. సో దానికి సంబంధించిన వీడియో ఒకటి చేసేసి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను అనుకోండి, ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేస్తే నాకు మనీ వస్తుంది అన్నట్టు. సో మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి, మనకు ఏది ఇంపార్టెంట్ ఉంది అనేది మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయగలగాలి. అంటే జనాలు ఏం వెతుకుతున్నారు అనే దాని గురించి మీరు సెర్చ్ చేయగలగాలి. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే జనాలు డ్రోన్స్ గురించి వెతుకుతున్నారు. చాలామంది ఏంటంటే ఆఫర్స్ వచ్చినప్పుడు ఏసీస్ గురించి, ఇన్వర్టర్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, మొబైల్స్ గురించి ఏది పర్చేస్ చేయాలి అనేది అర్థం కాక తికమక పడుతూ ఉంటారు. రీజన్ ఏంటి అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏది చూస్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో అందుకోసమే ఈ అన్నిట్లలో మీరు దేంట్లో ఎక్స్పర్టో దాన్ని ఎంచుకోండి. అంటే మీకు ల్యాప్టాప్స్ గురించి ఎక్కువ తెలుసు అనుకోండి, సో అటువంటిప్పుడు ల్యాప్టాప్స్కి సంబంధించిన ఛానల్ క్రియేట్ చేయండి. అలా కాకుండా మీకు DSLR కెమెరాస్ గురించి బాగా తెలుసు, లెన్సెస్ గురించి బాగా తెలుసు అనుకోండి, ఫోటోగ్రఫీ గురించి బాగా తెలుసు అనుకోండి, సో అటువంటిప్పుడు దానికి సంబంధించిన ఛానల్ క్రియేట్ చేయండి. ఆటోమేటిక్ మీ ఇంట్రెస్ట్ అది కాబట్టి మీకు ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు, ఎందుకంటే మీరు దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు ఇంట్రెస్ట్ దేంట్లో లేదనుకోండి, అప్పుడు కష్టం అవుద్ది. సో మీరు మంచి కెమెరాస్ అయినా కానివ్వండి, లేకపోతే ఆడియన్స్కి ఏం కావాలి, డ్రోన్స్ అనుకోండి, డ్రోన్స్ అయినా కానివ్వండి, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసి వాటిలో ఏది బెస్ట్ అనే దానికి సంబంధించి క్రియేట్ చేసేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి యూట్యూబ్లో పెట్టేసి సబ్స్క్రైబర్స్ పెంచుకోగలిగితే మీకు ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే, సో ఈ మెథడ్ నాకు రాదు, నాకు యూట్యూబ్లో నేను ఇలా మీదాగా వచ్చి మాట్లాడలేను, లేకపోతే నాకు ఇంత ఓపిక లేదు, వీడియో క్రియేట్ చేసేంత బడ్జెట్ కూడా లేదు, కెమెరా కూడా లేదు, మైక్ కూడా లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్ వైపుకి వెళ్ళొచ్చు. ఓకే, సో వెబ్సైట్ అనేది చాలా సింపుల్గా క్రియేట్ అవుద్ది. ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, దాన్ని చూడండి, మీకు అర్థమైపోద్ది. సో మీకు ఒక డొమైన్కి ఒక 500-600 క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ చేసుకుంటే సరిపోద్ది. మీరు ఈజీగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది క్రియేట్ చేసేసుకొని దాంట్లో ఆర్టికల్స్ రాయండి. మీకు తెలుగు వస్తే తెలుగు, హిందీ వస్తే హిందీ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్, దేంట్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఆర్టికల్స్ రాయండి. ఏం ఆర్టికల్స్ రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్ అనుకోండి. ఓకే,
సో 30,000లో ఏ మంచి ల్యాప్టాప్స్ ఉన్నాయి, లేకపోతే గేమింగ్ కోసం ఏ ల్యాప్టాప్ కావాలి, వీడియో ఎడిటింగ్ కోసం ఏ ల్యాప్టాప్ కావాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదనే కాదు మీరు ఏదైనా తీసుకోండి. అది ఏసీ అయినా కానివ్వండి, ఇన్వర్టర్ అయినా కానివ్వండి, బైక్స్ అయినా కానివ్వండి, కార్స్ అయినా కానివ్వండి, దేనికి సంబంధించిందైనా కానివ్వండి, ఒక ఆర్టికల్ రాయండి మంచిగా జనాలకు అర్థమయ్యే విధంగా. ఈ కార్ కొంటే ఏమవుద్ది, దానిలో ఏం లోపాలు ఉంటాయి, ఏం ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఏం మైనస్ పాయింట్స్ ఉంటాయి, అలా రాయండి. లేకపోతే మొబైల్ ఉందనుకోండి, మొబైల్లో ఏం ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఏం మైనస్ పాయింట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఒక ఆర్టికల్స్ రాయండి. రాసేసి మీరు ఒక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అఫిలియేట్ లింక్, దానికి సంబంధించిన లింక్ మీ వెబ్సైట్లో ఇస్తే అక్కడ నుంచి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అఫిలియేట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఈ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇలా కూడా మీరు ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎస్ఈఓ వచ్చి ఉండాలి, వెబ్సైట్ డిజైనింగ్ కోసం ఎస్ఈఓ వచ్చి ఉంటే అప్పుడు మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా మీతోటి కాదనుకోండి. సో అటువంటిప్పుడు లాస్ట్గా మీకు ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్లో ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుకోండి, లేదా ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయండి, మంచి ఫేస్బుక్ పేజ్. అది గ్యాడ్జెట్స్ దా, లేకపోతే మీకు బైక్స్ దా, కార్స్ దా, అనవసరం. మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించింది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసేసి దానిలో మీకు లైక్స్ వచ్చే విధంగా చేయండి, మంచి మంచి పోస్టులు పెట్టండి, దాన్ని షేర్ చేయండి మీ ప్రొఫైల్ పేజ్ మీద. ఆటోమేటిక్ మీకు లైక్స్ వస్తాయి, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో అలా చేసిన తర్వాత మీరు ఏం చేయవచ్చు అంటే దాంట్లో అఫిలియేట్ లింక్స్ ఇవ్వచ్చు, ఇచ్చేసి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. లేదు ఇక మీకు అది కూడా మీ వల్ల అవ్వట్లేదు అంటే ఇక మీరు కొంచెం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఫేస్బుక్లో చాలా మంది ఏం చేస్తారంటే మీరు డబ్బులు తీసుకొని వాళ్ళ ఫేస్బుక్ గ్రూప్స్లలో, పేజెస్లలో మీకు సంబంధించిన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అలా కూడా చేయొచ్చు. కాకపోతే అది కొంచెం రిస్కీ. మీరు అసలే అన్ఎంప్లాయ్ అయినప్పుడు మాత్రం మీ జేబులో నుంచి డబ్బులు పెట్టడం అంత మంచిది కాదు. సో అలా అది ఒక మంచి మెథడ్ కాదు. కాకపోతే ఇక మీకు తప్పదు అనుకున్నప్పుడు దానికి వెళ్ళాలి. సో ఇలా ఎందుకు అంటున్నాను అంటే తప్పదు అని, ఒకసారి మీరు ఏంటి అనేది జనాలకు తెలిసింది అనుకోండి, అంటే మీ దగ్గర స్కిల్స్ ఉంది అనుకోండి, జనాలకు తెలిసింది అంటే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఫస్ట్ స్ప్రెడ్ కావాలంటే ఎవరో ఒకరు మన దగ్గర రావాలి, అంటే కొంచెం డబ్బులు పెట్టుబడి పెట్టి వాళ్ళని మన వైపు తెచ్చుకోగలగాలి. మీరు అందరితో పోల్చుకున్నట్టయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచి రివ్యూస్ ఇస్తారు, మీరు జెన్యూన్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు అని జనాలకు మీరు నమ్మకం కలిగిస్తే మీకు ఆటోమేటిక్ వాళ్ళు వచ్చేసి పర్చేస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనిలో ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా ఓన్లీ మీ పర్పస్ వేరే వాళ్ళకు మంచి చేయడం, అంటే వేరే వాళ్ళకు మంచి ప్రోడక్ట్స్ అందించడమే ఉద్దేశంతో మీరు క్రియేట్ చేయండి. ఆ ఛానల్ అయినా, ఆ వెబ్సైట్ అయినా, ఆ ఫేస్బుక్ పేజ్ అయినా ఆటోమేటిక్ మీకు సక్సెస్ వస్తాయి. అలా కాకుండా మీ మెయిన్ మోటివ్ డబ్బులు అనుకోండి, అంతే, మీరు ఇక స్టార్టింగ్లోనే మీకు ఫుల్ స్టాప్ పడిపోద్ది. సో ఎప్పుడైనా సరే డబ్బుల గురించి చేయకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒక మంచి, అంటే మీకు ఇప్పుడు ఈ ఫీల్డ్లలో, అంటే ఈ ప్రోడక్ట్స్లలో మీకు దేని గురించి తెలుసో దాని మీద. అమెజాన్లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దానిలో దేని గురించో ఒక దాని గురించి అయితే మనకు నాలెడ్జ్ ఉంటుంది కదా. ఓకే, సో దాని ద్వారా జనాలకు మంచి చేయగలిగే విధంగా ఆర్టికల్స్ కానీ, వీడియోస్ కానీ చేయండి. ఆటోమేటిక్ మీకు జనాలు మీ దగ్గరకు వస్తారు. ఒకసారి వచ్చారు, మీకు కనెక్ట్ అయ్యారు అంటే మిమ్మల్ని వదలరు వాళ్ళు, మీకు ఆటోమేటిక్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అమెజాన్లో అయితే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 6 ఉంది అనుకోండి, OnePlus 6కి సంబంధించిన లింక్ మీరు వేరే వాళ్ళతో షేర్ చేయాలి అనుకుంటే OnePlus 6కి సంబంధించిన దానిలో సెర్చ్ చేసి సెర్చ్ బాక్స్లో అక్కడ ఒక లింక్ క్రియేట్ చేసి షార్ట్ అండ్ లింక్ క్రియేట్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్తో కానీ, ఫేస్బుక్లో కానీ షేర్ చేసుకోవచ్చు. లేదా ఫ్లిప్కార్ట్లో కూడా అంతే. ఫ్లిప్కార్ట్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే మొత్తం యూఆర్ఎల్ సెర్చ్ చేసిన యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసుకొని తీసుకొచ్చి మీరు అక్కడ ఆ సెర్చ్ దాంట్లో సెర్చ్ చేసేసి దాన్ని షార్ట్ చేసేసి ఆ లింక్ని వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇలానే చేస్తూ ఉంటాను, నాకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. 15,000 ఒక్కొక్క టైం, అంటే కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది. ఎక్కువ మంది పర్చేస్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది, తక్కువ మంది పర్చేస్ చేసినప్పుడు తక్కువ వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.